అన్న అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా అన్నమాట. ఏంద్రో స్టార్టింగ్ వీడియో అయిపోయింది. ఓహ్! రికార్డ్ కాలేదా? ఓకే. 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 ఈరోజుటి వీడియో టాప్ ఛీ! 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 అన్న అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా మీరందరూ. ఈరోజుటి వీడియో టాపిక్ ఏంటంటే మనం యథావిధిగా అన్నట్టుగానే మనం డైమండ్ 5కి పడిపోయాం. ఆ డైమండ్ 5కి పడతాం కూడా ఎట్ట పట్టాను తెలుసా బ్రో? పడిన తర్వాత ఇంకో 2 మైనస్లు పడ్డాయి మళ్ళీ. అట్టుంటుంది మరి సోలో స్క్వాడ్ గేమ్ ప్లే. అయినా సరే మనం పట్టు వదలని విక్రమార్కలో ఇప్పుడు పీక్లో దిగాం సోలో మ్యాచ్. M10 దొరికింది. ఇక్కడ గొర్రె. ఈ గొర్రెకి ఏం గన్ను దొరకలేదు అనుకుంటా. వేద్దాం. బ్రో ఏంది బ్రో ఇది? నా బొక్కలో ఫ్రీ ఫైర్ బ్రో. ఏంది అసలు ఇది? అమ్మా M10 అరే కాదు బ్రో, M10 ఉంది నా కాడ. వాడి కాడ ఏదో M19 ఏదో ఉటకన్ను దాంతో కొట్టాడు బ్రో. ఉండే కొంది ఫ్రీ ఫైర్ వాడు కూడా మరీ దిగజారిపోతున్నాడు. M10 కొన్న క్రేజ్ ఏంది, వాడు చేస్తుంది ఏంది, ఇంకా చేసేది లేవు. మళ్ళీ మైనస్ పడిద్దాం అనుకున్నా. సోలో మ్యాచ్ కాబట్టి మళ్ళీ రివైవ్ వచ్చింది. దిగంగానే కొడదాం అనుకుంటే నాకు బో పెట్టాడు. అట్టుంటుంది మరి పరిస్థితి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. లైక్ కూడా ఒక్కసారి కొట్టండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకుండా. బిగులు 20 సబ్స్క్రైబర్లు ఉన్నాం. 50 సబ్స్క్రైబర్స్ సూన్. ఈ 2-3 వారాల్లో 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. మనకి ఇక్కడ భీమశత్రులో అయితే దిగాం సపరేట్గా. ఎందుకంటే మనం అటు వెళ్ళి అనుకో గుల్లా కొట్టేస్తారు మనల్ని. గుల్ల కొట్టుడు కొడతారు. అందుకే చక్కగా ఇటు దిగాం. మనం ఏం చేసింది తెలిసేసిన, మనం హూకాంగ్ స్కిల్ పెట్టుకున్నాం. అప్పుడెప్పుడో పెట్టుకున్నా. దాని తర్వాత మళ్ళీ తచ్చువే పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాం హూకాంగ్. ఖంగ్ ఖంగ్ ఖంగ్. ఇంట్లో ఒకడు ఉన్నాడు. వెళ్ళిపోయాడు. చూసేసాడు అనుకుంటా బ్రో. ఇప్పుడు వస్తున్నాడు. దూరం వెళ్ళి ఊరు వాపోయి అబ్బోయ్ బ్రో. ఫామ్ హౌస్తో 3 బుల్లెట్లు గట్టికి తగిలినాయి. హెల్మెట్లు వేసిపోయింది బ్రో. నాకు 2 బుల్లెట్లే తగిలినాయి. ఆ 3వ బుల్లెట్ కూడా తగిలినడితే వాళ్ళు ఒక 20 మైనస్ పడేది. ఏమన్నా కానీ మనల్ని కొట్టలేడులే. వాడంతా పిల్లనాయాలి. ఎవడాడు? పిల్లోడు బ్రో. వాడు పిల్లోడు. SMG ఎక్కడ ఉంది? ఎవరు? SMG. మనం ట్రాకర్ అయితే కొనుక్కున్నాం. ఎడా ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏలర్లను వేస్ట్ హెల్మెట్ అవి వస్తాయి. అందుకే ఎక్కడెక్కడో ఫైటింగ్ అనిపిస్తుంది. ఇక్కడెక్కడో ఫైటింగ్ వినిపిస్తుంది. ఏడున్నారు ఈ గొర్రెలు? ఈ గొర్రెలకి ఏం పని బాట లేదు. సావులు మనలో మైనస్ పెడతాంగానే వస్తారు పిల్లనాయాలు. ఇక్కడ ఉందో తెలియదు కదా ఎవరు SMG అని. ఏట్రా ఒకడు కూడా ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నాడు బ్రో. వాడికి దొల్ల కొట్టాలా. ఆ ఇంట్లో వాడికి దొల్ల కొట్టేయాల. అంతలో కేడ ఇద్దరు ఫైట్ అవుతుంది. మధ్యలో బిస్కెట్ చేద్దాం. అది ఒక బిస్కెట్ అయిపోయింది. ఇంకో బిస్కెట్ చేసేది. అది కదులురా గ్లో అల్లన్నా ఏంట్రా బాబు. మారరారా మారరారా మీరు. ఈ SMG వస్తున్నాడే. అదే గ్లోవాల్ వేసేసుకోవాలి. లేకపోతే బాడీకి లేదా హెడ్ దొరికితే హెడ్కి పుచ్చ పగల కొడతాడే అన్న భయం ఉండాలి కదరా పిల్లనాయాలి బ్రో. మీరు నాకు మొన్న పెట్టిన వీడియో సోలో స్క్వాడ్కి ఆ వీడియో పెట్టాను. దానికి నాకు ఒక యూట్యూబర్ అయితే మెసేజ్ చేశాడు. అదే కమెంట్ చేశాడు. ఆయన గన్నీ గేమింగ్ అని ఆయన మెసేజ్ చేశాడు నాకు. మధ్యలో టింగ్ అని వస్తే అవన్నీ ఏం పట్టించుకోబోకుండా ఇక్కడ ఒక ఉన్నాడు. ఈ గొర్రెని కొడదాం ముందు. వీడు ఇందాక ఎక్సమైడ్తో కొట్టినాడు. ఎక్సమైడ్తో అది హెడ్ షాట్ కొట్టే కదా వాడు. పిల్లలు బ్రో. వీళ్ళంతా పిల్లలు. ఎందుకు దసరా సెలవులను వచ్చి కూర్చొని గేమ్ ఆడతారు వీళ్ళు. వాటికి ఇంకా మన ప్రయాణాన్ని కొనసాగించి ఒక బొయ్య కొట్టాలి బ్రో. ఖచ్చితంగా ఇది బొయ్య కొట్టి తీరాలి. లేకపోతే SMGకి
ఎస్ఎన్జీకి సిగ్గుచేటు. ఇటు పక్క డ్రాప్ లూట్ వేసేసాడు ఒకడు. వాడి కాడికి పోతే లెవెల్ 4 వెస్ట్ దొరికింది. వెస్ట్ దొరికింది అనుకో, మనం ఈ మధ్య ఏసీఐటీ హవా నడుస్తుందిగా, లెవెల్ 4 వెస్ట్ అయినా సరే టప్ 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 3 బుల్లెట్లు. అంత దారుణంగా ఉంది. అందుకే వాడికాడ తీసుకోవాలి, కనీసం అదన్నా తీసుకుంటే డ్యామేజ్ అయితే గ్లోవల్ అన్న వేసుకోవచ్చు. అయితే ఉన్నాడు. అరే పీనైట్ చేతులకు వచ్చింది. అది ఎక్సమైట్తో ప్యూర్ రెడీ నెంబర్స్ బోల్తే అది బ్రో మన గేమ్ ప్లే. దాచాం, కుప్పలుగా దాచాం, గేమ్ ప్లే దాచాం. చూసారుగా, ఇప్పటికి మనం గొల్ల కొట్టేసాం. మనకి గ్రోజా ఎక్స్ ఇచ్చాడు ఈడే అనుకుంటా. వెస్ట్ గొల్ల అయిపోయింది. ఎవడి కాడ ఉంది? ఈడికా లేదు, ఏడన్నా. ఓకే ఉంది. ఓకే, హెల్మెట్ కూడా లెవెల్ 2లో ఉంది. అది తీసుకున్నాం. అదే నా తెక్కల వల్ల ముందే వెస్ట్ హెల్మెట్ తీసుకొని రిపేర్ చేసినట్టే తక్కువ అయిపోయేది. ఇప్పుడు చూడండి, దాన్ని ఆ మాత్రం ఉండాలిలే మనకి, ఆ మాత్రం ఉండాలి, తప్పదు. మరి మనం ఎవరు ఎస్ఎన్జే కదా, తప్పదు. నేను మర్చిపోయా బ్రో, లోడ్ బాక్స్ది స్కిన్ ఎక్విప్ చేసుకోవటం, పారాచూట్ది ఎక్విప్ చేసుకోవటం, సర్బోర్డ్ది స్కిన్ ఎక్విప్ చేసుకోవటం మర్చిపోయేసి వచ్చా. నెక్స్ట్ వీడియో నుంచి ఎక్విప్ చేసుకుంటా. ధూమ్ ధామ్గా దొల్ల కొట్టేసి గొల్ల కొట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎనిమిస్ లేరు, ఒక్క నా బట్ట కనపడతల్లా. రే ఎనిమిస్ అనగానే ఇచ్చావు గరీనా బాబాయ్. గ్రోజా ఉందరా అక్కడ, పిల్ల అది అట్టుంటుంది. గ్రోజాతో ఏమన్నా మామూలు విషయం అనుకున్నావా ఏంటి? వెళ్ళి గరీనా బాబాయ్కి చెప్పు, ఎస్ఎన్జి అనేవాడు ఉన్నాడు, గొల్ల కొట్టుడు కొట్టేశాడు అని. వీడికి మైనస్ పడదులే, ఎందుకంటే 14 మంది ఉన్నప్పుడుగా 15వ వ్యక్తి. మనం ఇప్పటికే 6 కిల్లులు కొట్టాం. 6 కిల్లులు కొట్టాం. అడుగు బ్రో ఈడు ఇందాక మనం ఇది ఇద్దరు కొట్టుకుంటున్నారు చూసావా. ఆడేమో ఇందాక ఎక్సమేట్తో చచ్చిపోయాడు పైన, ఈడేమో ఫస్ట్ ఎక్సమేట్తో రెడ్ నెంబర్స్ కొట్టాను చూసా, వాడు వీడు. మనమైతే హిట్ లిస్ట్ కొన్నాం. ఇక్కడే ఉన్నాడు, పీక్ కాడే దగ్గరేగా. గొల్ల కొట్టేద్దాం పదండి, చూసుకుందాం. బ్రో మీరు లైక్ చేయట్లేదు బ్రో, చూసిన వాళ్ళు. అది రీచ్ కూడా చివరి దాకా చూడండి కొద్దిగా. అంటే నెక్స్ట్ టైం నుంచి మీరు కమెంట్ చేయండి అన్న. ఎట్లా అంటే ఇప్పుడు ఫుల్ వీడియో పెట్టమంటారా, లేదా షార్ట్స్ పెట్టమంటారా, లేదా ఫుల్ వీడియోనే లెంత్ తగ్గించి పెట్టమంటారా చెప్పండి అన్న మీరు, ప్లీజ్ అన్న. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఒక్క హెడ్ షాట్ నేను కొట్టే కదా, అలా ఇచ్చేసేయండి. మనం ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం ధూమ్ధామ్గా వెళ్తున్నాం. ఎక్కడికి? అట్లీస్ట్ నా బట్ట కాడికి. ఈ నా బట్ట పీక్లో ఉన్నాడు. అయితే మనం ఏం చేద్దాం, వెళ్ళి పీకేద్దాం వాడిని. ఇప్పుడు అదే బ్రో, నా బట్ట బ్రో కొట్టేసింది. ఇదేనా కొట్టేద్దాం. 2 కిల్లులు ఎత్తేసాడయ్యా వీడు. నా బట్టవరా నువ్వు? అరే బ్రో, నా 2 కిలో నా హిట్ లిస్ట్ పోయింది. 200 బొక్క కొడక. నీకు రారా, నీకు P90తో పెడతా బో పెడతా రారా నీకు. ఏంది నన్ను కొట్టుగా నా కొడక? ఎవడరా నువ్వు నన్ను కొడతావు? పిల్ల నాయాల ఎవరు అనుకుంటా, నా 2 కిల్లులు ఎత్తేసావు పిల్ల నా కొడక. నాకు ఇప్పుడు 10 కిల్లులు అయ్యాయి పిల్ల నాయాల. నా బట్టలు బ్రో ఇల్లు, నా 200 పక్క. ఓకే ఇంకో హిట్ లిస్ట్ కొన్నాం, తప్పు లేకుండా ఇంకో హిట్ లిస్ట్ కొన్నాం. అదన్నా బొక్క పెట్టుకోకుండా వెళ్ళి వాడికి బొక్క పెడదాం. వెళ్ళిపోదాం. ఇంకా దూసుకొని ఎక్కడే ఉన్నాడు వీడు. వీడేమన్నా కాపలా కాసుకొని ఉన్నాడా? ఉండలే. ఒక లైట్ అయితే వదులుదామా? వదిలేసాం. ఈడే ఉన్నాడు, జోన్ వస్తుంది, ముందుకు రావాలి. ఎందుకు లేవా, మనమే వెళ్ళిపోతాం. నా బట్ట అడుగో, నా బట్ట పడు. అది బ్రో, అది ఎవర్రా మీరు? ఇంటికి వీళ్ళకి వెళ్ళి కూకో. ఇక ఎడదాకా వచ్చింది చాలులే, ఇంకా భుజా రాదులే, పోరా పిల్లనాయాల. జింగి చెక్క డి
ఈడ లూట్ వేస్తున్నాడు. ఒరే ఒరే ఫుల్ డ్యామేజ్ రా. ఒరే ఒరే ఓరే ఓరే ఫుల్ డ్యామేజ్ ఎంతరా బ్రో. నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది బ్రో. ఇప్పటికి ఈ కిల్లుతో కలిపి మొత్తం నా 3 కిల్లులు దొబ్బినాయి బ్రో. అసలు ఏడికన్నా చే మొత్తం సగం డ్యామేజ్ లేపేసిన తర్వాత వచ్చి బాటుగాలు బ్రో వీళ్ళంతా. అదిగో ఈడొక్క కిల్లు పోయింది మళ్ళీ. చే వీడెవడు కారులో కూర్చొని ఉన్నాడు. పొరాత్తలా నాకు వస్తా అది నీ సాక్ష్యం చెల్లదు. ఓహోహో ఇంకా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడైతే మనం 10 కిలోలతో ఉన్నాం. బోయా కొట్టపోతే సిగ్గుచేటు. సరే సిగ్గుచేటు కాదు, పొరుగు దొబ్బిద్ది. ఒక లైట్ వదులుదాం. ఇవే లైట్ ఇట్టేటాడు అని ఉన్నాడు. ఇక్కడికి వచ్చినాం కొంతసేపు. వాడు వచ్చి బో పెట్టేసాడు అనుకో, మళ్ళీ మనకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ బో తినలేక. ఏంది రారా పిల్లవాడా, అరే పిల్లవాడా అక్కడ భయపడిపోయావా. ఎడనుకో యూవీ లైట్ దొరికింది. ఈ యూవీ లైట్ కూడా వేద్దాం ఒకసారి. ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉన్నాడు. చాలా ఈ నా బట్ట కనపడకుండా కొట్టేస్తే వాడు ఏసీటీ వాడితే నాకు గొల్లు అయిపోయిద్ది. అక్కడ ఉన్నాడు స్ట్రైట్గా. వాడు అటు నుంచి వస్తున్నాడు. కామ్గా వెళ్ళిపోతాం. చెట్టు షాట్ని తీసుకొని వెళ్ళాలి. అడుగు చూసిస్తాడేమో. చూసేయకుండా అడుగో బ్రో. అది బ్రో. ఈ బొయ్య పడినా మనం హీరోకి వెళ్ళాం. ఇంకా టైం పట్టింది. ఇదన్నా ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.